వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అండి గేమర్. సో ఈరోజు మనం హార్డ్ కోర్ సిరీస్ అయితే మొదలు పెట్టబోతున్నాం అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో కానీ ఫస్ట్ ఏంటంటే ఎవరైతే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇంకా ఏంటంటే ఈ వీడియోకి అంటే ఈ హార్డ్ కోర్ సిరీస్కి మనకు గోల్ ఏంటంటే మనం ఫస్ట్ 100 డేస్లో ఒక షెల్టర్, ఇంకా షెల్టర్ అంటే ఒక మామూలు ఏరియా అనమాట. అందులో బేస్ కట్టుకోవడానికి రిసోర్సెస్ ఇంకా విలేజెస్ని అయితే కనిపెట్టాలనుకుంటున్నాను. సో క్రియేట్ న్యూ వరల్డ్, తర్వాత మోడ్ హార్డ్ కోర్. ఇంకా మల్టీప్లేయర్ ఏముండదు కాబట్టి ఏం మార్చను, జస్ట్ రిసోర్సెస్ యాడ్ చేసుకుంటాను అనమాట. నా దగ్గర ఉన్న షేడర్స్, బిఎస్ఎల్ షేడర్స్, ఆర్జీ షేడర్స్ నాకు అంతగా నచ్చల. ఓకే, షేడర్స్ అయితే అందుకే ఇంకా ఇవే వాడుతున్నాను. ఆర్జీ షేడర్స్ ట్రై చేశాను కానీ అంతగా ఏం నచ్చల నాకు. ఎక్కువ అంటే ఫాగ్ వచ్చేస్తుంది బాగా, అందుకనమాట. సో ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వరల్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. లెట్స్ గో. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. కమ్ బ్యాక్ గైస్. మన స్పాన్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఉందన్నమాట. నాకు అసలు నచ్చని భయం అబ్బా, ఇంకేం చేస్తాం, ఇందులోనే ఆడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోకి అయితే ఫస్ట్ వీడియో కాబట్టి అంత ఎక్కువగా మీకు నచ్చుతుందో లేదో వీడియో చూసి అప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్లో ఎక్కువగా ఏం లేదు, బేసిక్ టూల్స్ అయితే చేసుకుంటాను అనమాట. లైక్ స్టోన్ టూల్స్లోకి అప్గ్రేడ్ అయ్యి బెడ్ అయితే చేసుకోవడం అనమాట ఈ ఎపిసోడ్కి నా గోల్ అయితే. సో ఇంకా వుడ్ని అయితే కలెక్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం బెడ్ ఫస్ట్ అయితే బేసిక్ టూల్స్ అయితే చేసుకుందాం. అంటే వుడెన్ టూల్స్ చేసుకుందాం, ఎన్ని వస్తాయని. ప్లాంక్స్ కింద మార్చేసి ఇప్పుడు కొంచెం స్టిక్స్, ఇప్పుడు కొంచెం టూల్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనకైతే ఫస్ట్ బేసిక్ నీడ్స్ కాబట్టి యాక్స్ చేసుకుందాం. కావాలంటే తర్వాత మిగతా చేసుకోవచ్చు. కానీ ఈ ఫస్ట్ టూల్స్ని అయితే బ్రేక్ చేయాలనుకోవట్లేదు, నేను బ్రేక్ అయ్యేంతగా వాడేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ టూల్స్ కాబట్టి ఒక చిన్న దాచుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ కదా, అందుకనమాట. సో ఇప్పుడు మనం షీప్స్ని అయితే ఎతుకుతాను నేను. ఎక్కడ ఉన్నాయి? ఇదే అబ్బా బాధ, ఇందులో ఎక్కడ షీప్స్ దొరకవు. దొరికితే బాగుండు. ఒరే షీప్స్. ఇంకా గైస్, మీరు ఎవరైనా బెడ్ రాక్ ఎడిషన్ కానీ లేకపోతే క్రాఫ్ట్స్ మ్యాన్ కానీ లేకపోతే అలాంటి గేమ్స్ ఉంటాయి కదా, అందులోకి రిసోర్స్ నాలాగా షేడర్స్ మోడ్స్ కావాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక యాప్ ఉందన్నమాట మొబైల్ ప్లేయర్స్కి మాత్రమే. ఆ యాప్ పేరే ఎంసీపీఈడిఎల్ అనమాట. ఆ యాప్ని ఎక్కించుకోండి. అందులో మీకు చాలా రకమైన మోడ్స్ అండ్ రిసోర్సెస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా వరల్డ్స్ కూడా దొరుకుతాయి. 1 బ్లాక్ అవి చాలామంది ఆడదాం అనుకుంటారు కదా, అవైతే అందులోకి దొరుకుతాయి. ఇది ఓన్లీ మైన్క్రాఫ్ట్ పీఈకే కాకుండా, అదే మనం పాకెట్ ఎడిషన్కే కాకుండా దీనికి కూడా పనిచేస్తాయి అనమాట. ఇది కొంతమంది కొనలేక ఉంటారు కదా, వేరే టైప్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, వాళ్ళకైతే బాగా పనికి వస్తాయి అనమాట. ఉల్ఫ్ స్టోర్కే. ఉల్ఫీ, హౌ ఆర్ యూ? ఫైన్, డూయింగ్ ఫైనా? ఓకే సరే అయితే బాయ్. ఎత్తుక్కోవాలి, లేకపోతే నేను అయిపోయింది అనుకో, ఇంకేమీ లేదు. ఇక్కడి నుంచి పడ్డానంటే. బెర్రీ బుష్లు ఈ కొన్ని తీసుకుందాం. వరస్టే ఫుడ్ సోర్స్ ఇవి, కానీ మనకి దొరికింది ఇదే కదా. అలాగని చెప్పి అట్లా గెలికామనుకో ఇప్పుడు ఉల్ఫ్స్ని, అయినా అట్లా చంపినా సరే మనకు ఫుడ్ ఏం రాదు. సో అందుకే గుర్రా ఉంది మా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ డ్యామేజ్ నేను అప్పుడే తీసుకోవాలనుకోవట్లేదు. ఫాక్స్ దొరికింది. ఇవైతే సరిపోవు డౌట్ లేకుండా. ఓకే, మీరు కొట్టుకోండి, మమ్మల్ని అడగండి. జాగ్రత్తగా ఉండాలి, మధ్యలో దాన్ని కొట్టకూడదు, కంగారులో కూడా. ఇక్కడ ఉండకూడదు బాబు, వెళ్ళిపోవాలి. ఫస్ట్ డ్యామేజ్ అయితే తీసుకున్నాం గైస్, మనం ఫస్ట్ డ్యామేజ్ తీసేసుకున్నాం ఆల్రెడీ. బెర్రీ బూస్ట్తో
ఫస్ట్ డ్యామేజ్. సిగ్గుచేటు. అవునులే, మనం ఏం కూడా అంత పెద్ద ప్లేయర్లు ఏం కూడా కాదు. మనం జాగ్రత్తగా దిక్కాలి, బికాజ్ దిస్ ఈజ్ ఏ హార్డ్ కోర్ వరల్డ్. ఒక్కసారి పోయిందా నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. పిగ్ని చంపాలనుకుంటా. పిగ్ అంటే నాకంగా వేరే వరల్డ్ ఉంటుంది గైస్ మా డాడీ మొబైల్లో. అందులో పిగ్ పేరు బబ్లు అనమాట. అంటే నాకు వాళ్ళు చాలా ఇష్టం, అందుకే ఇందులో కూడా బబ్లుని ఎప్పటికప్పుడు తీసుకొద్దామని చెప్పి ఉంచుకున్నాను. పిగ్స్ని అయితే చంపడం గైస్, మ్యాక్సిమం పిగ్స్ని చంపడం కష్టం. పిగ్స్ని చంపడం కూడా అంటే నాకు గుండె లాగిస్తుంది అనమాట, లాగిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టోన్ టూల్స్ చేసుకుంటే బెస్ట్ ఏమనుకుంటున్నాను. ఎలా తిరిగి బదులు ఆ ఏటి చెప్పు అంటాం. ఏటి చెప్పు, పిలుసో చెప్పు, ఏటు చెప్పు మరి. ఇప్పుడు అను మో అని. చిక్కి అచ్చా మళ్ళీ అంటావు. మనకేమైనా ప్లేన్స్ దొరికితే బాగుంది గైస్. భయం దొరికింది. వేరే భయం ఏమైనా దొరికితే బాగుంది అనుకున్నాను, దొరికింది. ప్లేన్స్లో అవి బాగా స్పాన్ అవుతాయి కదా షీప్స్, అందుకని చెప్తున్నాం కదా. ఈ ఎపిసోడ్కి అయితే మనం ఓన్లీ జస్ట్ బేసిక్ టూల్స్ బెడ్ చేసుకోవడం మాత్రం వరకే చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏం ప్లాన్స్ లేవు, ఏదో అలా మళ్ళీ తీసుకున్నాను. నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ ఫస్ట్ రోజే లాస్ట్ రోజే అయిపోద్ది. అదే అంటారు. ఏం అనుకోలేదు, ఏదో ఇలా చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కదా, ఈరోజు అయినా చేద్దాం అని చెప్పి వచ్చాను. చూసుకుంటే సర్వైవల్ లేదు, పోయింది. సో సర్లే అనుకుంటే వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా ఎడిటర్ అయితే మంచి ఆలోచించి నచ్చారు. అదేంటంటే హార్డ్ కోర్ స్టార్ట్ చేయి అంటున్నాడు. హార్డ్ కోరా? నేను ఇప్పటివరకు హార్డ్ కోర్ చాలా స్టార్ట్ చేశానురా. నేను అవన్నీ స్టార్ట్ చేసి ఎండ్ చేసి, అంటే నేను మామూలుగా ఆడుకున్న వీడియోస్ ఎప్పుడు తీయలేదు, మరి ట్రై చేద్దాం అనుకున్నాను. ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పాట ఉంటుందో లేదో కట్ చేసేస్తాడు అనుకుంటున్నాను. ఇంత దూరం వచ్చాను, ఒక్క షీప్ దొరకలేదా? అమ్మా ఒక్కటి దొరికింది. పోనీ నువ్వైనా దొరకవు అమ్మ, మా తల్లి సావమ్మా. నాకు క్రిటికల్ హిట్స్ చేయడం రాదు గైస్, క్రిటికల్ హిట్స్ చేయడం రాదు నాకు. ఊలేవరా? ఊలిచ్చింది ఒకటి. బెడ్ సెట్టు. బెడ్ ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతావు? దీనికి బ్రెయిన్ లేదా? నేను ముందు ఇక్కడ ఉన్నాను, పక్క నుంచి వెళ్ళొచ్చుగా. ఏది నన్నే గుద్దాలా? సావు. ఆగే ఎక్కడికి నువ్వు? చెప్తున్నాను గైస్ నాకు క్రిటికల్ హిట్స్ అయితే రావు, ఇళ్ళ అయితే కూడా ఎత్తాను అని. బ్రో వెళ్ళరా బ్రో, ఐ నీడ్ యూ. సారీ ఫర్ కిల్లింగ్ యూ, బట్ ఐ నీడ్ యూ టు సర్వైవ్ బ్రో. ఇంగ్లీష్ అవసరమా? సర్లే, ఇంకా బెడ్ అయితే సెట్ అయిపోయింది. మనకి ఇంకా కావాల్సింది ఏంటి, స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అవ్వడం మాత్రమే. ఇంకా మీకు ఇప్పటికైతే ఇంకా డేస్ కౌంట్ పెట్టలేదు. ఇక్కడ డేస్ కౌంట్ కోఆర్డినేట్స్ కూడా పెడతా నెక్స్ట్ ఎపిసోడ్కి. ఇప్పటికైతే ఏదో చెయ్యాలి కదా, చాలా రోజుల నుంచి పెట్టలేదు అని చెప్పి చేసేస్తాను అనమాట వీడియో అయితే. స్టోన్ దొరకట్లా ఎక్కడ. అంటే నన్ను ఎలా కిందకి వెళ్ళిపోయి తీసేసుకోవచ్చు, కానీ ఎందుకు పాడు చేయడం, నీట్గా ఉంటుంది కదా, నీట్గా ఉన్నదాన్ని ఎందుకు పాడు చేయడం అని చెప్పి అన్నమాట. ఇది అంతా బ్లాక్ కలర్ వస్తుంది నా షాడర్ వల్ల. నా అర్థం ఆర్సీ హాయ్. సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో చెప్పండి. నాకు కూడా ఎక్కువ అంతగా ఏమీ లేవు, కామెంట్స్లో అయితే చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలనుకుంటున్నాను. గోల్ మాత్రం కంప్లీట్ చేస్తా 100 డేస్కి చెప్పినట్టే. డే 100 కల్లా స్టోన్ దొరికింది. వద్దు, రిస్క్ చేయొద్దు. దిస్ ఈజ్ ఏ హార్డ్ కోర్ వరల్డ్, సో రిస్క్ చేయొద్దు. రిస్క్ తీసుకుంటే రస్క్ తినలేమురా అంటారు కదా, అవసరం మనకి హార్డ్ కోర్. ఇప్పటికే హార్డ్ కోర్ అనమాట, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరో స్టోన్ ఒక్క దగ్గర లేదా? స్టోన్ కరువు అయిపోయిందారా? ఓ మై గాడ్. స్టోన్ కరువు అయిపోయింది కదరా. జాగ్రత్తగా ఉండాలి. వెనకాల ఎవరు లేడు కదా, లేడు అంటే వెనకాల నుంచి వచ్చి జర్కెత్తాడు అయిపోవాలి. మనం జర్కులు ఇస్తారు కదా వెనకాల నుంచి వచ్చి, అందుకు అదే భయం అనమాట. స్టోన్ టూల్స్ స్టోన్ కరువు అయిపోయింది కదరా. సర్లేండి గైస్,
నీ కొండలోకి తవ్వేద్దాం. వద్దు వెళ్ళొద్దు అనుకున్నాను. మో రే నేను చూసుకోవాలి. అప్పుడే నైట్ కూడా అయిపోతుంది. మీరు జాంబీస్ ఫాలో అయిపోతున్నారు ఏంటి? నైట్ స్లీప్ ఎయిరా ప్లీజ్ రే. జాంబీల్ సౌండ్లు వస్తున్నాయి నాకు. మీకు వినపడుతున్నా లేదు కానీ జాంబీలు చచ్చిపోతున్న సౌండ్ వస్తుంది నాకు. ఊరు పడుకోరా, రాత్రి అవుతుంది పడుకోరా. నీకు త్వరగా పడుకుంటే అలవాటు లేదేట్రా. జాంబీ రే జాంబీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? స్లీప్ అయ్యిరా, దండేసి దండం పెడతాను. స్లీప్ అయ్యి అమ్మో జర్రుంటే చచ్చిపోతాను గైస్. అదే అంత అయిపోదును. అమ్మో నేను ఇక్కడి నుంచి జంపు బాబు. రే గుండె జల్లు అన్నదమ్మా. ఆడు వచ్చి కొట్టగానే గుండె జల్లు అన్నది. నేను ఫుడ్ తినాలబ్బా ఫస్ట్. హీల్ అవ్వాలి. హీల్ అవ్వరా బాబు, త్వరగా హీల్ అవ్వు. ఆడు వచ్చి కొట్టగానే గుండె జల్లు అన్నది. నాకైతే ఆ సెకండ్ అవసరమా? వద్దులే, ఇప్పటికే జర్క్ తిన్నా. గుండె జల్లు అన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా షేడర్ ఎఫెక్ట్ అనమాట. ఇలా మామూలుగా అయితే అవునులేండి. ఏ టాపిక్ మీద మాట్లాడుతూ ఏ టాపిక్లోకి వెళ్దాం కానీ వదిలేండి. స్టోను మంచి స్పాట్. అది నాకు షేడర్ వల్ల అనమాట అలాగ వస్తుంది. మిస్ట్ రాదు. మామూలుగా వేరే వాళ్ళ వీడియోల్లో మీరు చూస్తే షేడర్ నీటిలోకి దిగ్గానే అదొక మిస్ట్లో వచ్చేస్తుంది. నాకు అలాగే రాదనమాట నా షేడర్స్ వల్ల. ఈరోజు గోల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పెద్ద ప్లానింగ్లో వేసుకున్నాము. నేను నా ఎడిటర్ అంటే తన పేరు తను కలిపి వీడియోస్ తీద్దాం అనుకున్నాం. ఎందుకంటే నాకు ఎవరు పార్ట్నర్ లేదు కదా. కానీ తనకి అవ్వక నేను ఒక్కడనే తీసుకున్నాను. నువ్వే తీసేయరా, నేను కావాలంటే ఎడిట్ చేసి పెడతాను. నేను ఆడలేను, నాకు అవ్వదు అని చెప్పాడు అనమాట. సో అందుకే నేను అంగా తీసుకుంటున్నాను. ఏమో ముందు వీడియోలో వస్తే రావచ్చు, చెప్పలేము. ఈ వీడియోకి అయితే ఇంక నేను ఒక్కడనే. అదే బాధేసింది అనమాట. ఇంతసేపు ఎన్ని రోజులు మొత్తం ప్లాన్ చేసుకొని వస్తే లాస్ట్కి ఇలాగ అయిందనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా టూల్స్ చేసేసుకున్నాం. స్టిక్స్ కావాలి, పుల్లల దేవసేన, స్వాడ్ బెస్ట్ తీసుకోవడం బెస్ట్, యాక్స్, ఒక పికాక్స్. ఇవైతే ఫస్ట్ ఇవైతే చాలు మనకి. సో ఇక్కడైతే పెట్టేస్తాను. ఇంకే చెప్పాను కదా ఎండ్ చేసేస్తానని చెప్పి వీడియో. ఒక ఫర్నేస్ కూడా చేసుకుని ఫుడ్ కుక్ చేద్దాం ఈ ఎపిసోడ్కి. స్టోన్ కాదు, ఫుడ్ కావాలి నాకు. ఇటు పెట్టేసాను నేను లోపల. ఒరే యాక్స్ ఎదురా నాది. ఒరే గాయ్స్ చూసుకోకుండా యాక్స్ పెట్టేసాను అబ్బా లోపల. అయిపోయింది, యాక్స్ పోయింది. సో అది గైస్ ఈరోజు ఎపిసోడ్కి. హోప్ అయితే మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అయితే నేను ఇంకుంటాను మరి. బాయ్ గాయ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. MCPDL యాప్ కూడా చెక్ చేయండి ఒకసారి. సో ఇంకా ఉంటాను మరి. బాయ్.